పాలు ఆరోగ్యానికి అమృతం అంటాం, కానీ కల్తీ పాలు అయితే అదే ఆరోగ్యానికి ముప్పు. అందుకే ఇంట్లోనే సింపుల్గా పరీక్షించుకోవడం అవసరం. మొదట నీటి కల్తీ తెలుసుకోవాలంటే ఒక పలకను ఏటవాలుగా పెట్టి పాల చుక్కను జారవిడి చేయాలి. పాలు నెమ్మదిగా తెల్లటి గీతలా జారితే స్వచ్ఛమైనవి, వేగంగా ధారగా జారితే నీరు కలిసినట్టు అర్థం చేసుకోవాలి. స్టార్చ్ కలిపారో లేదో తెలుసుకోవాలంటే కొద్దిపాటి పాలలో అయోడిన్ 2 చుక్కలు వేయండి. నీలిరంగు వస్తే పిండి కల్తీ ఉన్నట్టే. మరిగించే సమయంలో పాలు అసహజంగా పసుపు ఛాయకు మారితే సబ్బు లేదా డిటర్జెంట్ కలిపి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిపాటి పాలలో ఉప్పు వేసి కలిపితే రంగు మారుతుంది. సహజంగా కనిపించే లక్షణాలు కాకుండా అసహజమైన రంగులు కనిపిస్తే కల్తీ కలిసిందని అర్థం. అదేవిధంగా స్వచ్ఛమైన పాలు మరిగించినప్పుడు సువాసనతో పాటు పైభాగంలో క్రీమ్ పొర వస్తుంది. కల్తీ పాలు సాధారణంగా రుచిలో తేడా, వాసనలో అసహజత్వం చూపిస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా పాలు తాగుతారు కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. కల్తీ జరిగిందో లేదో తెలుసుకున్న తర్వాత మాత్రమే పాలను తాగడం మంచిది.